గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ మచ్చ పడిపోయింది పుష్ప. మచ్చ పడిపోయింది ఏంటంటే యూటీ నెంబర్ 7697 అంట. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగిపోయింది. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు జరిగిందా, లేకుంటే నిజంగా అల్లు అర్జున్ తప్పు చేశాడా, లేదా దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కాసేపు పక్కన పెడితే ఇది పూర్తిగా 100% అల్లు అర్జున్ స్వయం కృతాపరాధం అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు వెళ్ళింది కాదు, సినిమా చూసింది కాదు, తొక్కిసలాట జరిగింది కాదు. ఒక వ్యక్తి మన మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసు తీవ్రత తెలుసుకోకుండా, లీగల్ రెమెడీ తీసుకోకుండా, బహుశా ఈయన సెలబ్రేషన్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నట్టున్నాడు, పుష్ప సెలబ్రేషన్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నట్టున్నాడు. గత వారం రోజులుగా ఈ కేసుకు సంబంధించినటువంటి A1 నుంచి A10 వరకు అరెస్టులు జరుగుతూ ఉంటే ఆ 105 ఏందో, 118 ఏందో, కేసుల యొక్క తీవ్రత ఏందో, ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటుందో తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించడము అల్లు అర్జున్ చేసినటువంటి స్వయం కృతాపరాధము. శుక్రవారం అరెస్టు చేస్తున్నారంటేనే దాని వెనక ఏదో తెలియని ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుందని చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినాడంటే దాని వెనక ఇంకెంత పెద్ద స్టోరీ ఉండాలి. కనీసం అంచనా వేయలేకపోవడము, బెయిలు రద్దయిన తరువాత కూడా వాస్తవానికి ఈయన మీద వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి నోటీసులు ఇవ్వవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లలో బుక్ అయిన తరువాత మనల్ని ఏం చేస్తారు, మనం పాన్ ఇండియా స్టార్ అయిపోయాం కదా అనుకున్నాడు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ను తక్కువ అంచనా వేశాడో, కారణాలు ఏవైతే కానీ జీవితంలో పడకూడని మచ్చ అయితే పడిపోయింది. ఒక రోజు, ఒక రాత్రి జైల్లో గడపవలసి వచ్చింది. సాధారణ ఖైదీలాగానే వాళ్ళు చెప్తున్నారు కానీ ఏదో బ్యారక్లో పంపించినాము, స్పెషల్ రూము, అటాచ్డ్ బాత్రూమ్ అంటున్నారు కానీ అది చాలామందికి జరిగేదే. అది ఏమి సెలబ్రిటీస్కే కాదు, చాలామందికి ఆ ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ నిర్లక్ష్యానికి చాలా ఖరీదైన మూల్యం అయితే చెల్లించవలసి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఏ సెక్షన్ల మీద బుక్ అయింది, దాని తీవ్రత ఎట్లా ఉంటుంది, శిక్షాకాలం ఎంత ఉంది, ఏంది ఈ కేసుల్లో శిక్షాకాలం 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూపిస్తుందే. ఒకవేళ పొరపాటున అరెస్టు లాంటిది జరిగితే ముందస్తు బెయిలు రాదు కదా అని చెప్పి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది, కానీ తీసుకోలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ చేయవలసినటువంటి మొట్టమొదటి పని తన చుట్టూ ఉన్నటువంటి టీంని మారిస్తే బెటర్. ఎందుకంటే ఆయన సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు సరే ఆయన పోలీసులకు ఇన్ఫామ్ చేసినాడా, వాళ్ళు వస్తారా లేదా అనేది సెకండరీ. నీకంటూ వ్యక్తిగతంగా సెక్యూరిటీ ఉండాలి కదా, సరిపోయేంత సెక్యూరిటీ ఉండాలి కదా. ఉందా లేదా అనేది అయితే మనకు తెలియదు. ఉంటే మాత్రం విఫలమైందని చెప్పాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేపించాడా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపించిందా అంటే దాని వెనుక వాళ్ళు ఏదైనా ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేది ఏంటంటే ఎంత పెద్దవాడినైనా మేము అరెస్టు చేయగలము అని నిరూపించుకోవడానికి ఇలా ఒక ట్రయల్ రన్ లాగా చేసినారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఏది రకరకాల గాసిప్స్ వినబడుతోంది. అవన్నీ పక్కన పెడితే మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది మన చేతిలో ఉన్నప్పుడు
పోగొట్టుకొని 25 లక్షలు ఇచ్చేసాం కదా ఇంకేం చేస్తారులే, తరువాత ఆల్రెడీ A1 వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, మనకు సంబంధం లేదు కదా అని మనమే అనుకోకూడదు. మీకు ఒకసారి కేసు బుక్ అయిన తర్వాత నీకు సంబంధం ఉందా లేదా అనేది పోలీసు వాళ్ళు కోర్టు కదా తెలపాలి. ఎట్టకేలకు A11 అంట ఈయన. A11 అయినప్పటికీ A1 నుంచి దాదాపు అందరిని అరెస్ట్ చేసిండారు. ఆ రోజు నిన్న పొద్దున కూడా అరెస్టులు జరిగింది అని చెప్తున్నారు. అప్పటికి కూడా అలర్ట్ అయ్యి ఆయన చుట్టూ ఉన్న టీం ఆయనకి ఇన్ఫామ్ చేయలేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గ విషయమే. కాబట్టి నేనేమంటానంటే ఈ సోషల్ మీడియా హంగామా ఎవరో నలుగురు పిల్లనాయనులని చుట్టూ పెట్టుకోవడం కన్నా మంచి టీంని హైర్ చేసుకొని ఇక మీదట ఇలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అనే ఆయన ఎవరు కాదన్నా ఆయన ఈరోజు పాన్ ఇండియా సూపర్ స్టార్. అది రాజమౌళి హెల్ప్ లేకుండా సూపర్ స్టార్గా ఎదిగిన అతను, పాన్ ఇండియా రేంజ్లో ఎదిగిన అతను, చాలా భవిష్యత్తు ఉన్న అతను. ఇలాంటివి ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది, అక్కడికి వెళ్తాడు, అప్పుడు కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాడని ఆశిద్దాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సందులో మందు బేరం ఎవరు? మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలేదు, కానీ ఏదో ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సరే, అప్పుడు నంద్యాలప్పుడు వచ్చి ఏదో హెల్ప్ చేసినాడు కాబట్టి స్పందించాడు అని అనుకుందాం కాసేపు. ఈ వైఎస్ఆర్సీపీ క్యాడరు నిన్న వాళ్ళది ఏదో ప్రోగ్రాం ఉంటే, పల్లెబాటో ఏదో రైతులకు సంబంధించిన ప్రోగ్రాం ఏదో ఉంటే దాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ విషయాన్ని వైరల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఏమంటే, చూసారా అన్న, నిరంజన్ రెడ్డిని పంపించాడు, బెయిల్ తీసుకొని వచ్చాడు, ఒక్కసారి మాతో నడిస్తే ఇంకా జీవితాంతం మేము వదిలిపెట్టమోను అని సినిమా లెవెల్లో ఎలివేషన్స్ వేసుకుంటూ ఈ సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేయడం మొదలుపెట్టారు. వాళ్లకు తెలియాల్సింది ఏమంటే, నిరంజన్ రెడ్డి బై ప్రొఫెషన్ ఈజ్ ఏ రెప్యూటెడ్ అడ్వకేట్. డబ్బులుంటే నువ్వు ఆయన క్లయింట్ అవ్వచ్చు, డబ్బులుంటే నేను ఆయన క్లయింట్ అవ్వచ్చు. ముందు మన మీద కేసులుంటే పోయి కలిస్తే మనకు కూడా వచ్చి వాదిస్తాడు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి నిజంగా చెయ్యాలి అనుకుంటే అరెస్టు కాకుండా చేసిండవచ్చు. అవినాష్ రెడ్డికి చేశాడు కదా, అరెస్టు కాకుండా ఏకంగా సిబిఐ వచ్చి మీద పడితే కూడా అరెస్టు కాకుండా ఎలా కాపాడుకున్నాడు అలా కాపాడుకోవచ్చు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ అభిమానం ఉంటే రాత్రి జైల్లో ఉండకుండా ఆయన సోనియా గాంధీనే ఎదుర్కొన్న గుండెకాయ కదా అది, అల్లు అర్జున్ని జైలుకు పోకుండా ఆపి ఉంటే అప్పుడు మీరు ఎలివేషన్లు వేసుకుంటే ఆ ఎలివేషన్లకు ఒక పర్థం ఉంటుంది. ఇదేందయ్యా ఇది? ఎవడికో పుట్టిన బిడ్డను నా బిడ్డను అన్న అంత చండాలంగా ఉంది ఇది. నిరంజన్ రెడ్డిని పంపించాడంట, నిరంజన్ రెడ్డి గేమ్ చేంజర్ అంట, నిరంజన్ రెడ్డి బై ప్రొఫెషన్ ఈజ్ అడ్వకేట్. ఎవరికైనా వాదిస్తాడు, డబ్బులు ఇస్తే మీకైనా వాదిస్తాడు, నాకైనా వాదిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారికైనా వాదిస్తాడు, అల్లు అర్జున్కైనా వాదిస్తాడు. కాబట్టి మీరు అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంటే ఆయనకే డ్యామేజ్. ఆయనకి అది అర్థమవుతా ఉందో నాకైతే అర్థం కాలే. వైఎస్ఆర్సీపీ అల్లు అర్జున్ని ఎంత ఓన్ చేసుకుంటే అల్లు అర్జున్కి పర్సనల్గా అంత డ్యామేజ్ జరుగుతుంది. అది ఎందుకు ఏమి అంటే ఇంకా అంతే, అది సావాస దోషం అంటారు దాన్ని. కాబట్టి నేను చెప్పేదేమంటే, నిరంజన్ రెడ్డి అనే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పంపించలేదు, బెయిల్ రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణము కాదు. ఏదో మీరు ట్వీట్లు వేసిన దానివల్ల ఆయనకేం బెయిల్ రాలేదు, యాజ్ పర్ లానే జరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బెయిల్ వచ్చినప్పటికీ సమయాభావం వలన ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు కాబట్టి రిమాండ్లో ఉన్న ఖైదీని బయట పంపించాలంటే ఆ 6 గంటలో ఎంతో టైం ఫ్రేమ్ ఉంటుంది, అది రూల్ బుక్ ఉంటుంది. అది మన పులివెందల రాజ్యాంగం కాదు, రాజ్యాంగంలో రూల్ బుక్ అని ఒకటి ఉంటుంది. అవన్నీ మనకి ఏడ తెలుస్తుందిలే, అదన్నమాట విషయం. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, అల్లు అర్జున్ ఆయన కోటరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొంచెం పెద్దరికంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. బాయ్.